ఒక్కొక్కరి దగ్గర కొన్ని లెక్క పెట్టలేనంత ఆస్తులు, కనీసం ఏ మాత్రం కూడా లెక్క పెట్టలేనంత ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే వాళ్ళ యొక్క వ్యవహారం ఎంత శృతిమించిపోయిందో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి కాళేశ్వరానికి సంబంధించిన ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు నివాసాలపైన, ఆయన కార్యాలయాలపైన 11 చోట్ల ఏకకాలంలో ఆయన దగ్గర తనిఖీలు చేపడితే ఏసీబీ అధికారులకి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సో ప్రస్తుతానికి మురళీధర్ రావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మురళీధర్ రావు యొక్క ఆస్తుల విలువ కనీసం లెక్క పెట్టలేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉంది. అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు, చెరపకురా చెడేవు. ఈ సామెత డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్తో లింక్ అయినటువంటి ప్రతి అధికారికి వర్తిస్తుందేమో. బికాస్ ప్రత్యక్షంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అక్కడ ఎంతమంది రైతులని, ఎంతమంది అక్కడ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసైనా ల్యాండ్లు తీసుకొని దాంట్లో ఒక మహాద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని కట్టామని చెప్పినటువంటి ఆ సమయంలో ఇప్పుడు కుంగుబాటు గురైన తర్వాత వారిని విచారించడం, ఆ తర్వాత కమిషన్ల రకరకాలుగా చెప్పేటువంటి పరిస్థితుల నుంచి అందరినీ కూడా విస్తుపోయే రకంగా అక్కడ పరిస్థితులు దారితీస్తున్నాయి. అందుకే అంటుంటారు చెరపకురా చెడేవు. ఈ సామెత అబ్సల్యూట్ గా వర్కౌట్ అవుతుందేమో. ఇప్పటికే బుక్యా హరిరామ్ అనేటువంటి ఒక ఇంజనీర్ని అక్కడి అధికారులు, ఏసీబీ అధికారులు విచారిస్తే ఆయన దగ్గర కొన్ని కోటాను కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇక్కడ నేను చూపిస్తోంది ఏసీబీ రిపోర్ట్, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ఆధారితంగా ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు ఎంత తెలుసా? ఐఎమ్ సారీ, ఆయన మాజీ ఈఎన్సీగా ఉన్నప్పుడు ఎన్ని సంపాదించారు తెలుసా? లెక్కలేనన్ని ఆస్తులు ఇక్కడ మీకు కనబడుతుంది. మొత్తం కూడా చూడండి. నిజంగా ఈ విషయం మీరు ఆస్తుల లెక్క తీస్తే కళ్ళు బయర్లు గమ్మడం గ్యారెంటీ. నేను మీకు పక్కా లెక్క చెప్తాను. ఒక్కసారి మీకు ఆ విషయాలు ఏంటి, మురళీధర్ రావుకు సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయని చెప్పే ముందు ఆయన కార్యాలయాలపైన, ఆయన నివాసాలపైన 11 చోట్ల దాడులు చేసింది ఏసీబీ. ఈ 11 చోట్ల కూడా విస్తుపోయే విషయాలు ఇక్కడ చూస్తున్నారు కదా. 11 చోట్ల దాడులు చేస్తే మురళీధర్ రావు ఆస్తుల చిట్టా, అసలు 1,00,000 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం 1,00,000 కోట్లని పదే ప్రతిపక్షాలు, అప్పుడు ఉన్న ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు చెప్పాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ అదే చెప్తుంది. 1,00,000 కోట్ల అవినీతి అంటే అభివర్ణిస్తున్నారు చూసారా? ఆ 1,00,000 కోట్లకు బీజం పడింది బహుశా ఇక్కడే కావచ్చు. ఒకసారి లెక్కరిస్తా మీకు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక అధికారి ఎంతటి స్థాయిలో సంపాదించారు? మరి అధికారి ఈ రకంగా సంపాదించుంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంకెంతలా సంపాదించుంటారు? ఒకసారి మీకు ఆ చిట్టా చూపిస్తా. పిసిఆర్ చిట్టా విప్దాం. మురళీధర్ రావు చిట్టా విప్తున్న ఇక్కడ చూడండి. ఒక కాళేశ్వరం ఇంజనీర్ ఆస్తుల చిట్టా. దీంట్లో యావరేజ్గా, నేను ఏది తప్పు చెప్పడం లేదు ఇక్కడ, మీరు కూడా ఒక అంచనా వేయండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారితంగా కొంత లెక్క కట్టే ప్రయత్నం అయితే చేశా. దీంట్లో ఒక ఇంజనీరింగ్ చీఫ్ యావరేజ్ శాలరీ 50 లక్షల రూపాయలు పర్ యానం. సో సగటున మనం యావరేజ్గా ఆయనకి ఏడాది శాలరీ, ఒక నెల శాలరీ 4 లక్షల రూపాయలు వేసుకుందాం. అది కేవలం జీతం మాత్రమే. ఇంకా ఆయన తిరగడానికి, ఆయన ఉండడానికి అన్నిటి కూడా ప్రభుత్వమే, ప్రజలే భరిస్తూ ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ టు కొండాపూర్లో విల్లా, హైదరాబాద్ కొండాపూర్లో విల్లా ఉంది ఒకటి ఆయనకి. హైదరాబాద్ కొండాపూర్లో విల్లా అంటే చిన్న విషయమా? అందుకే నేను 20 కోట్ల రూపాయలు విలువ చేస్తున్న రకంగా ఒక లెక్కేసా. 20 కోట్ల రూపాయలు యావరేజ్. కానీ జీతం ఎంత? 50 లక్షలు. ఆయన ఒక మాజీ, అంటే ఆయన సర్వీస్ అయిపోయినా కూడా మళ్ళీ తీసుకొని నా సర్వీస్ని పొడిగించి ఈఎన్సీగా కాళేశ్వరంపై నిర్మాణం కోసం కేసీఆర్ ఈయనను వినియోగించుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీధర్ రావును వినియోగించుకున్నారు. సో లెక్క చెప్తున్నా, 20 కోట్ల రూపాయలు విల్లా హైదరాబాద్ కొండాపూర్లో. తర్వాత బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంది. మరి బంజారా హిల్స్ అంటే ఏంటి? ఏదో ఊరు కాదు కదా. సో పక్కా ప్రైమ్ ఏరియా హైదరాబాద్లో. యావరేజ్ వాల్యూ 3 కోట్లు. తర్వాత యూసఫ్గూడలో కూడా ఒక ఫ్లాట్ ఉంది, యావరేజ్ వాల్యూ 2 కోట్లు. బేగంపేటలో ఒక ఫ్లాట్ ఉంది, దాని యావరేజ్ వాల్యూ 2 కోట్లు. కోకాపేటలో ఫ్లాట్ ఉంది, దాని యావరేజ్ వాల్యూ 4 కోట్లు. కోకాపేట అంటే చాలా ప్రైమ్ ఏరియా. సో ఇక్కడ నేను చెప్తున్నాను, హైదరాబాద్లో ఇప్పటికీ 20-30 ఏళ్ళ నుండి ఇక్కడే ఉపాధి పొంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వెతికి పని చేసి వెట్టి చాకరీ చేసిన, కనీసం కిరాయి ఉండడం కోసం 20,000 రూపాయల కిరాయి అంటేనే వెచ్చించినటువంటి ఆ సామాన్య ప్రజల నుంచి 20 కోట్లు కొండాపూర్లో ఒక మనిషి, ఒక కుటుంబం ఈ విల్లాలో ఉంటుందా? ఈ బంజారా హిల్స్ ఫ్లాట్లో ఉంటుందా? లేదంటే యూసఫ్గూడ ఫ్లాట్లో ఉంటుందా? బేగంపేట్ ఫ్లాట్లో ఉంటున్నారా? కోకాపేటలో విల్లా ఉందా? ఇక్కడితో ఆగలేం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ ప్లే చేయండి ఒకసారి. కరీంనగర్, వరంగల్, కోదాడ బిల్డింగ్స్లో 20 కోట్లు. ఏంటేంటి? నా యావరేజ్ వాల్యూ మాత్రమే చెప్తున్నా. ఇక్కడ కరీంనగర్లో ఒక బిల్డింగ్ ఉంది, వరంగల్లో ఒక బిల్డింగ్ ఉంది, కోదాడలో ఒక బిల్డింగ్ ఉంది. మొత్తం కలిపితే ఒక 20 కోట్ల వాల్యూ. తర్వాత హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ ఉందట. హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ అంటే చిన్న విషయమా? దాని కిరాయిలే వస్తాయి సగటున నెలకు 1 కోటి రూపాయలు చొప్పున.
సో ఓవరాల్గా దాని వాల్యూ మొత్తం కలిపితే 300 కోట్ల రూపాయలు యావరేజ్ వాల్యూ హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్ అంటే. తర్వాత జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్ట్, దీనికి లెక్కేయలేము ఇక. అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ చేస్తారు, ఎటువంటి విధంగా దానికి లాభం వస్తుంది, ఇవన్నీ మనం లెక్క వేయలేం. ఆ స్థాయిలో జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్ట్ విషయం అంటే చిన్న విషయం ఏం కాదు, కొన్ని కోట్లలో ఉంటుంది కూడా. ఇక హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల సాగు భూమి అట. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కూలీ నాలి చేస్తే పొద్దున పోయి పని చేసుకొని వస్తే సాయంత్రానికి ఆ వచ్చిన డబ్బులతోని మళ్ళా సావుకారు దగ్గరికి పోయి కొన్ని డబ్బులు తీసుకొని అక్కడ బియ్యము, నూనె, పప్పులు, ఉప్పులు తీసుకొస్తే కానీ తినలేనటువంటి పరిస్థితి. ఈయన గారికి హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల సాగు భూమి ఉందంట. ఆయన జీతం ఎంత? ఏడాదికి 50 లక్షలే, అది యావరేజ్ జీతమే. ఇక్కడ మనం చూస్తే 210 కోట్ల రూపాయలు 11 ఎకరాల దానికి యావరేజ్ వాల్యూ. ఇకపోతే హైదరాబాద్లో 4 ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయట. మరి హైదరాబాద్ ఓపెన్ ప్లాట్స్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఒక్కోటి 2 కోట్లు వేసుకున్నా కూడా 8 కోట్ల రూపాయలు. ఇంకా ఉంది, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. మోకిరాలో 6,500 చదరపు గజాల స్థలంలో ఆయనకు జాగా కూడా ఉందట, స్థలం ఉంది. ఎంత దాని వాల్యూ? 30 కోట్లు. 30 కోట్ల రూపాయలు 6,500 చదరపు గజాల జాగా. ఇకపోతే 2 కార్లు ఉన్నాయట. సరే చిన్న కార్లే పోని, ఓ 50 లక్షలు, రైట్. తర్వాత మెర్సిడెస్ బెంజ్ కార్ ఉందట. చిన్న విలువ ఏం కాదు కదా, మెర్సిడెస్ బెంజ్ దానికి స్టాండర్డ్ ఉండాలి. 2 కోట్లు. తర్వాత కేజీల్లో బంగారం, ఈ బంగారం అయితే లెక్కలేనంత బంగారం, ఆ తర్వాత లెక్క పెట్టలేనంత డబ్బు. ఇది నేను ఎక్కడ కూడా మిమ్మల్ని కేవలం ఏమరపాటు గురి చేయడానికి మీకు తప్పుడు సమాచారం ఇవ్వలేదు, పక్కా లెక్కతోనే. మీరందరూ చూడండి, ఇక్కడ నేను చెప్పిన దాంట్లో 600 చదరపు గజాలంటే తక్కువ ఉంటుంది వాల్యూ 30 కోట్లు. ఇది నేను చెప్పిన మాట. ఒకసారి ఏసీబీ డాక్యుమెంట్ ప్లే చేయండి పీసీఆర్. ఏసీబీ లెక్క తేల్చింది, ఏసీబీ చిట్టా విప్పింది. ఇంట్లో చూడండి మీరు, ఏసీబీ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ లో కేస్ ఆఫ్ డిసప్రోప్రియేషనేట్ అసెట్స్ టు ద నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ సి మురళీధర్ రావు. చూస్తున్నారు కదా, మురళీధర్ రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యావింగ్ అక్వైర్డ్ దీస్ అసెట్స్. ఒకసారి అసెట్స్ లెక్క చూపించండి. ఇందాక నేను చెప్పింది మొత్తం కూడా, కొండాపూర్లో విల్లా, బంజారా హిల్స్ లో ఫ్లాట్, యూసఫ్గూడలో ఫ్లాట్, బేగంపేటలో ఫ్లాట్, కోకాపేటలో ఫ్లాట్, కమర్షియల్ బిల్డింగ్. నాకు ఆయాసం వస్తుంది చెప్పడానికి ఇవన్నీ కూడా. కరీంనగర్లో ఒక ఇల్లు, తర్వాత కమర్షియల్ బిల్డింగ్ అట్ హైదరాబాద్, అపార్ట్మెంట్ ఇన్ కోదాడ్లో ఒక అపార్ట్మెంటే. బిల్డింగ్ అంటే ఏంటో చిన్న బిల్డింగ్ అనుకున్నారు. కరీంనగర్లో, కోదాడ్లో, తర్వాత ఇంకో చోట మొత్తం అపార్ట్మెంట్సే. తర్వాత సోలార్ పవర్ పాయింట్ 2 kV ఇన్ జహీరాబాద్. తర్వాత మన అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ వరంగల్లో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందట. 11 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇవన్నీ చూసారు కదా. ఆయన సగటు జీతం ఎంత? 50 లక్షలు. మరి 50 లక్షల జీతంతో ఇన్ని ఎలా కూడగట్టగలిగాడు? సంవత్సరానికి 50 లక్షలు. సో యావరేజ్గా ఆయన టెన్యూర్ వచ్చేసి ఆయన ఒక 30 ఏళ్ళ వయసులో, 25 ఏళ్ళ వయసులో జాబ్ కనుక ఎక్కితే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. అంటే మహా అయితే 35 ఏళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఒక 30 ఏళ్ళు యావరేజ్గా పనిచేశాడు అనుకున్నా కూడా ఈ ఆస్తులకి ఆయన ఆదాయానికి ఏమైనా సంబంధం ఉందా? మరి 1,00,000 కోట్లు ఏడబోయినట్టు, 1,00,000 కోట్ల అవినీతి అని అంటే ఇవన్నీ దారి మళ్ళట్టు కదా. ఇంక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే, నాకు దగ్గర ఆ ప్రూఫ్ లేదు, బట్ స్టిల్ నేను ఏం చెప్తున్నానంటే జరుగుతున్న చర్చ ఏంటంటే, డైరెక్ట్ ఏసీబీ అధికారులు బహిరంగంగానే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక, ఈయనకు సంబంధించిన కుమారుడి యొక్క ఒక కంపెనీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క నిధులు కూడా మళ్లించారట. ఏది 1,000 లక్షలు కాదు, కోట్లలో. ఈయన కుమారుడి యొక్క ఒక కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయలకు